వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. హలో హాయ్ నమస్తే, వచ్చేసానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ఈరోజు మన వీడియోలో మనం వినాయకుడిని ఎలా చేయాలో చూపిస్తా అనుకుంటున్నారు కదా, అది చూపిస్తాను. బట్ నేను చూపిస్తూ ఉంటాను అండ్ ఆల్సో ఒక కథ చెప్తూ ఉంటానండి. మీరు చూస్తూ కథ వినేయండి, సరేనా? రండి మరి వెళ్ళిపోదాం. ఈరోజు మన కథలో వినాయకుడి జననం, దానిలో ఉండే ఆంతర్యం గురించి తెలుసుకుందామండి. సో ఇది తెలుసుకోవాలంటే మనం ముందు ఒక కథ తెలుసుకోవాలి. ఆ కథ ఏంటంటే, ఒకానొక టైంలో శివుడు సూర్యదేవుడిని వధిస్తారండి. ఆ వధించినప్పుడు సూర్యదేవుడి తండ్రి అయిన కశ్యప మహర్షి శివుడికి ఒక శాపం ఇస్తారు. అదేంటంటే, నేను ఈరోజు ఏదైతే చిత్రవద అనుభవించానో నువ్వు కూడా ఒకానొక టైంలో ఇది అనుభవించుగాక అని ఒక శాపం ఇచ్చేస్తారు. అయితే కోపంలో ఉంటారు, ఆ శాపం ఇచ్చేస్తారు. సూర్యదేవుడిని మళ్ళీ బతికిస్తారు. ఇవన్నీ అయిపోతాయి, కానీ ఆ శాపం అయితే మిగిలిపోద్ది కదండి. సో ఈ కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. కోపంలో ఉన్నటప్పుడు నోరు జారకూడదు. అది మనల్ని మనం కూల్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత బాధపడినా దానివల్ల యూజ్ ఏమీ లేదు అని. సో ఇప్పుడు ఆ రోజు ఏ శాపం అయితే శివుడికి ఇస్తారో ఆ శాపానికి టైం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే వినాయకుడు పుడతారో. ఆ వినాయకుడు ఎలా పుడతారండి? ఒకానొక టైంలో పార్వతీదేవి ఏకాంతంగా ఉండాలి అనుకున్న టైంలో ఎవరిని ద్వారపాలకులుగా పెట్టినా శివుడు అంతటి వాళ్ళు ఎదుర్కోలేరు కదండి. అందుకే ఒక బొమ్మని పసుపుతో ఒక బాబుని తయారు చేస్తారు. ఆ బాబుకి ప్రాణం పోసి ద్వారపాలకుల్లా పెడతారు. అదే ఎవరండి? మన వినాయకుడు. సో మన వినాయకుడు అమ్మకి ఇచ్చిన మాట అస్సలే జవదాడ్డు కదండి. సో ఆయనేమో అక్కడ అలా ద్వారపాలకుడుగా ఉంటారు కదా. ఆ టైంలోనే శివుడు ఘోర తపస్సు చేసి పార్వతీదేవిని చూడాలి అనుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు వినాయకుడు లోనకి వెళ్ళనివ్వరు. అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైతే అంటే పెద్ద యుద్ధం జరుగుతుందేమో అని గణాలు ఉంటారు కదా శివుడికి. ఆ గణాలు ఏం చేస్తారు, మేము శాంతింపజేస్తాం అని శివుడికి చెప్పి శివుడిని కొంచెం పక్కకి ఉంచుతారు, యుద్ధం గట్టిగా జరగకుండా ఆపడం కోసం. బట్ వినాయకుడు వెండి కదా, తల్లికి ఇచ్చిన మాట అలాంటిది. మరి వీళ్ళందరినీ సైడ్ చేసేస్తారు. ఎందుకు అనుకున్నారు? తెలిసిందే కదా, వినాయకుడు చాలా పవర్ఫుల్. సో ఆయనతో ఎవరూ కూడా పెట్టుకోలేరు. సో ఇదంతా చూసిన బ్రహ్మ విష్ణు ఏమంటారు, ఏదో ప్రళయం జరగబోతుంది, మేము వెళ్ళి ఆపాలి అనుకుని వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఎంత నచ్చ చెప్పినా కూడా వినాయకుడు వినే ప్రసక్తే లేదు. సో ఇదంతా చూసిన శివుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన త్రిశూలం ఒక్కటి వేసేసరికల్లా వినాయకుడి తల కట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే తెలుసుకోవాలి, ఆవేశంలో చేసిన పని అని మనకు అనిపిస్తుంది, కానీ ఇది ఆ రోజు కశ్యప్ మహర్షి పెట్టిన శాపం ఒక్క ఫలితం అండి ఇది. ఇదంతా చూసిన పార్వతీదేవి మరి ఆవిడ బాధలో కూడా అర్థం ఉంది కదా. ఎందుకంటే మరి కొడుకుని అలా ముందరే అలా చేసి, అది కూడా వాళ్ళ తండ్రే చేస్తే ఆమె బాధ ఇంకెలా ఉంటుందండి. ఆవిడేమంటది, నేను ఈ సృష్టిని నాశనం చేసేస్తాను అన్నంత కోపం వచ్చేస్తుంది ఆవిడకి. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, సకల దేవతలు అందరూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళందరూ ఆమెను కూల్ చేసి, అలా చేయకూడదమ్మా, చేస్తే ఏం కాను ఈ సృష్టి అంతా అన్నప్పుడు, అయితే తిరిగి నాకు నా కొడుకుని ఇవ్వండి, అప్పుడు నేను శాంతిస్తాను అని చెప్తారు తను. అప్పుడు ఏమవుతుందంటే, ఈ శివుడి యొక్క గణాలు బ్రహ్మదేవుడు విష్ణు అంటే వెళ్ళి చూశారు అని కొన్ని స్టోరీస్లో చెప్తారండి. కొన్నాట్లో గణాలు వెళ్ళి తీసుకొచ్చారని చెప్తారు. సో వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారంటే, వాళ్ళకి ఎవరైతే నీకు ఫస్ట్ లివింగ్ బీయింగ్ మీకు ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకురండి అన్నప్పుడు అక్కడ ఒక ఏనుగు కనిపిస్తుందండి వాళ్ళకి. ఆ ఏనుగు ఎవరో కాదండి, గజాసుర. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీ మళ్ళీ చెప్తాను. గజాసురన ఆ ఏనుగు తలను తెచ్చి వినాయకుడికి పెడతారు, వినాయకుడు బతుకుతారు, ఇదంతా అయిపోద్ది. కానీ దీనిలో ఉండే గజాసుర అనే ఆయన ఇప్పుడు వస్తారు. ఆయన ఏంటి అంటే, గజాసుర అనేది ఆయన ఒక అసురుడండి. గజాసుర ఆయన పేరు, అసురుడు. ఆయన ఘోర తపస్సు చేస్తారు ఒకరోజు, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి. సో శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని వరం అడిగినప్పుడు
ఆయన గజాసుర ఏమంటాడంటే నువ్వు నాతోనే ఉండాలి, నాలోనే ఉండాలి అన్న కోరిక కోరుతాడు. సో ఈయన వెళ్ళి ఇంకా ఆయనలో ఉంటారనమాట. శివుడేమో ఇప్పుడు గజాసురులో ఉన్నట్టు. ఇది తెలిసిన పార్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇది ఎలా సాధ్యం, అసలు శివుడిని అలా పెట్టేసుకుంటే అదంతా అవ్వదు కదా, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పినప్పుడు విష్ణుమూర్తి ఇప్పుడు మనకి గంగిరెడ్లు అంటాం కదండి, ఆ గంగిరెడ్లు ఆడించే ఆయనలాగా నందిని పట్టుకొని కిందకెళ్ళి ఆ గజాసుర దగ్గర వీళ్ళు బాగా ప్రదర్శిస్తారనమాట ఆ విద్యని. సో ఆయన అప్పుడు దానికి కరిగిపోయి మీకు ఏం కావాలో అడగండి అన్నప్పుడు నీలో ఉండే శివుడిని నాకు ఇవ్వు అని చెప్తారు. సో ఇంకా శివుడిని బయటకు వచ్చే టైంలో గజాసుర చచ్చిపోతారు. చచ్చిపోయినప్పుడు శివుడు నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు, ఎప్పుడు అమరుడివై ఉంటావు అని ఒక వరం ఇస్తారు. సో ఇప్పుడు ఏంటండి, ఈ గజాసుర వినాయకుడి రూపంలో శివుడి ముందే ఉంటారు. చూసారండి ఈ కనెక్షన్స్? ఇదే ఎప్పుడైనా ఒక పని జరుగుతుంది అంటే దానిలో ఏదో ఒక ఆంతర్యం ఉంటుందండి. అలా అనుకుని అది మంచిదో అని అనుకుని మనం ముందుకెళ్ళాలి. చూసారు కదా, ఇన్ని కష్టాలు దేవుళ్ళే పడ్డారండి, ఇక మనం ఎంత చెప్పండి. అది సో వాళ్ళ నుంచే కదా మనం కూడా వచ్చింది. సో ఇవన్నీ మనకు తప్పవు. సో ఇదండి మన కథ. సో మీకు మన వీడియోస్ కానీ నచ్చుతున్నాయి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సైన్ కూడా కొట్టండి, లేదంటే మరి నోటిఫికేషన్స్ రావు మేము పెట్టినప్పుడు. అండ్ మీకు ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి, ఇలాంటివి నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పాలి అంటే మీరు మాత్రం కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. సరే అండి, అయితే ఉంటాను, మళ్ళీ కలుద్దాం, టాటా.